వదిలిపెట్టి వెళ్తున్నావు, కానీ నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా? మార్కెట్లోకి వెళ్తే పిల్లోడు తండ్రిని వదిలిపెట్టి వెళ్తుంటాడు ఆకర్షణలకి, వాడు చెబితే వినట్లేదు, వాడు చావని ఏ తండ్రి అయినా అనుకుంటాడండి? వాడటి వెళ్తే కొత్త రెండోసారి వెళ్ళామంటరా, పట్టుకో మళ్ళీ వెళ్తాడు. ఈసారి 2 దెబ్బలు పడతాయి. ఈసారి కొంచెం ఆగుతాడు, కొంచెం టైం తీసుకుంటాడు, చూస్తాడు, కొంచెం మనిషి ఏదో ఏమరపాట్లో ఉన్నాడు అనిపించినప్పుడు చిన్నగా దారి తీసుకుని వెళ్ళిపోతాడు. ఈసారి ఏం చేయడు, కొట్టిన ఇడికి బుద్ధి రాలేదని చెప్పి ఈసారి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నా చేయి పట్టుకోరా అండం, ఈసారి తండ్రి కొడుకు చేయి పట్టుకొని భుజాన్ని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. హల్లెలూయా. ప్రభు నీ చేయి పట్టుకొని నేను నడిపించే రోజులు ఆసన్నమవుతున్నాయి. అంతా అయిపోయింది అనుకుంటున్న ఆ చివరి గడియలో ఒక మలుపు తిప్పబోతున్నాడు నీ జీవితాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రంగా కొన్నిసార్లు కొంతమంది భయపడతా ఉంటారు. ఒకసారి నేను ఫ్యామిలీతో కోటానికి వెళ్తున్నా, కోట ముగించుకొని తిరిగి వస్తున్నా, చీకటి అయింది. నేను భార్య పిల్లలు బండి మీద వస్తున్నా, బైక్ మీద. మా అమ్మ ఎదురు కూర్చొని అంటది, డాడీ నాకు భయం పడుతుంది డాడీ అంది. ఎందుకని అన్న, చీకటిగా ఉంది, దెయ్యాలు వస్తాయేమో అనింది. నేనున్నానుగా, దెయ్యాలు వస్తే నిన్నేం చేస్తాయి అన్న. సరేలే అని మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకా భయంకరమైన చీకటి వస్తే కొంచెం అట్లా షవరింగ్ ఇస్తుంది, వణుకుతుంది. ఏమైంది మా అన్న, దెయ్యాలు వస్తాయేమని భయంగా ఉంది డాడీ అనింది. చిన్న కళ్ళం బట్టి నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక చూసి అన్నాను, దేనికి భయపడుతున్నావు, ఆపు, నేను లేనా? ఏదొస్తే నిన్నేం చేస్తుంది? నన్ను తాకాల, నిన్ను పట్టుకోవాలంటే కదా. దేవుడు కూడా అంతే. భయపడుతున్నావా, కొడితే ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం, అక్కడికే పడతాం. పో, భయపడుతున్నావు తెగ, వద్దు, ఏడవమాకు, నేను ఉన్నానంటే ఏడుస్తున్నావు. కొడితే అక్కడికి వెళ్ళి పడతాం, ఏడుస్తూ ఆయనకి వెళ్ళి చూస్తాం. ఇంకేమన్నా ఉందా? ఏం లేదు. దా బిడ్డ, నా కౌగిలిలో నేను ఎత్తుకొని నిన్ను నడిపిస్తానమ్మా. అట్లా చేస్తాడండి కొన్ని సందర్భాల్లో. ఆధ్యాత్మిక జీవితంలో కూడా పోరాటాల్లో పెనుగులాట్లు ఎదురవుతున్నప్పుడు ఆ పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని ఏం చేస్తాడు? బయటికి తీసుకుని వస్తాడు. అన్నీ మన మంచి కోసమే, అన్నీ మన మేలు కోసమే మార్చే దేవుడు ఆయన. ఎవరెవరిది జీవితం ఎక్కడెక్కడ సమాధి అయిపోయిందో, శూన్యమైపోయిందో ప్రభువు ఉన్నాడు, బాధపడమాకండి. ఇదంతా అయిపోయిందన్న, దీన్ని ఎలా మేలుగా మారుస్తాడు? నువ్వే చూస్తావుగా, నువ్వే స్తుతిస్తావుగా, నువ్వే పాటలు పాడతావుగా. ఆయన చేయబోతున్నాడు. మొన్న మధ్య యూట్యూబ్లో ఒక మాట విన్నాను నేను. నీ జీవితంలో దేవుడు ఒక అవకాశం నీకు ఇచ్చి, నీ జీవితంలో ఒక్క ఛాన్స్ నీకు ఇచ్చి, ఇప్పటిదాకా జరిగిన నీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన మార్చుకునే అవకాశం నీకు ఇస్తే నువ్వు దేన్ని మార్చుకుంటావు అనే మాట నాకు వినబడింది. ఇది జరగదులే కానీ జస్ట్ ఆలోచిద్దాం. ఇలాంటిది ఒకవేళ జరిగింది, దేవుడు నాకు కనపడారే, నీకు ఛాన్స్ ఇస్తున్నాను, నీ జీవితంలో జరగకుండా ఏమైనా జరిగి ఉంటే ఏదైనా మార్చుకుంటే మార్చుకోరా అంటే ఏం మార్చుకుందాం? నా జీవితంలో మా అమ్మ చనిపోవడం నాకు చాలా పెద్ద బాధ. అన్నిటికంటే తల్లిని కోల్పోవటం అనేది బాధలన్నిటిలో పెద్ద బాధ. 2002వ సంవత్సరంలోనికి వెళ్ళి మా అమ్మ గాలిపటం తీయబోతుంటే అక్కడికి నేను ప్రత్యక్షమై వెనక్కి వెళ్ళి టైం ట్రావెల్ చేసి దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, అమ్మా వద్దమ్మా, చచ్చిపోతావమ్మా, కరెంట్ షాక్ కొట్టిద్దమ్మా, నీ ప్రాణం పోయిద్ది, వద్దమ్మా, మేము అనాథలం అవుతామమ్మా, వద్దు, ఆ గాలిపటం తీయొద్దు అని చెప్పేదా? ఒకవేళ చెప్పానే అనుకో, అది జరిగి ఉండేది కాదు, మమ్మ నిద్రించి ఉండేది కాదు, చనిపోయి ఉండేది కాదు. అది జరగకపోతే దైవజనుడు ఆ వేదనలో దేవుణ్ణి వెదికుండేవాడు కాదు, వెదకపోతే దేవుడు దర్శనం అయ్యేది కాదు. అప్పుడు ఈ రక్షణ కార్యం ఉండదుగా, ప్రభువుని తెలుసుకొని ఉండేవాళ్ళం కాదుగా, జీవితాలు ఇలా ఆనందంగా ప్రభువులో ఉండేవి కాదుగా. సరే, కానీ అక్కడ ఉండిద్దిగా, పరలోకంలో ఉండిద్దిగా. ఎక్కడ లేకపోయినా రేపైనా మనం అందరం వెళ్ళాల్సిన వాళ్ళమేగా. సరే, అమ్మ చనిపోవాల్సిందే,
అది మార్చొద్దు. అది మారిస్తే పరిస్థితులు మారిపోతాయి. అది మంచిదే, ఇప్పుడు మేలే. కొంచెం బాధ, మళ్ళీ కలుస్తాంగా. సరే, మా నాన్నైనా బ్రతికించుకునే ఆలోచన ఏమైనా చేద్దామా? ఆయన లారీలో వెళ్తున్నాడు. ఆ టైంకి వెళ్ళి, నాన్న ఇదే నీకు చివరి ప్రయాణం. ఈ ప్రయాణం కనుక నువ్వు చేస్తే నువ్వు చచ్చిపోతావు, మేము అనాథలం అయిపోతాం, అమ్మగోడు లేదు, నువ్వు కూడా పోతే మా పరిస్థితి ఏంది అని మా నాన్న చచ్చిపోయి ఆ టైం దగ్గరికి వెళ్ళేమన్నా మారుద్దు. జస్ట్ నా ఊహ అండి, చెప్తున్నాను. మారుద్దామా? ఓకే, అదే జరిగింది. మా నాన్న బ్రతుకున్నాడు. మమ్మల్ని ఇక్కడ ఉండనీటుగా, నా పిల్లల్ని నేను తీసుకొని వెళ్తానని తీసుకెళ్తాడుగా, ఏదో ఒక పని నేర్పిస్తాడుగా, ఆయన నేర్చుకున్న పనే నేర్పిస్తాడుగా, ఆ సిమెంట్ పని. ఇంకక్కడే ఉండి తాగుడు అలవాటయ్యి, చుట్ట బీడి గుట్కాలు అలవాటయ్యి, చెడిపోయిన పనులన్నీ చేసుకుంటా అదొక రోత జీవితాన్ని జీవించి ఉండే పరిస్థితి కదా. ఇక్కడ ఉన్నాం కదా, ప్రభువుని తెలుసుకోం కదా, రక్షణ పొందాం కదా, దేవుని సేవలో ఉండి వాడబడం కదా, ఈ మహిమకరమైన జీవితం ఉండదు కదా, నలుగురికి మేలుగా మారే బ్రతుకు నాకు ఉండదు కదా. సరే, మా నాన్న కూడా జరగాల్సిందేలే, అది కూడా మేలే. స్తోత్రం చెప్తారా ఒకసారి?